నమస్తే. సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా శ్రీ మలయాళ భగవతీపీఠ ట్రిపుల్ డివోషనల్ అధినేత డాక్టర్ ఎన్ శివనరసింహతంత్రి గారు ఉన్నారు. గురుగారు వచ్చేసి కేరళ పద్ధతిలో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మోహిని చక్రం, అలాగే ముఖ చిత్రము, హస్తరేఖలు, గవ్వలు, పాచికలతో పాటు గురువు గారు స్పెషల్ గా జాతకం చూస్తూ ఉంటారు. గురువు గారిని సంప్రదించాలి, ఎటువంటి డౌట్స్ ఉన్నది గురువు గారిని సంప్రదించాలనుకుంటే కింద నంబర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ నంబర్ ని సంప్రదించగలరు. అలాగే మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాము. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, చాలా మంది అప్పుల వాళ్ళతో చాలా బాధలు పడుతుంటారు. నాకు తెలిసి మీ దగ్గర కూడా చాలా మంది అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. సో మేము ఎన్నో అప్పుల పాలయ్యాము, ఎంత చేస్తున్నా మేము అప్పులు తీరుస్తున్నాము కానీ అవి తరగట్లేదు అన్న వాళ్ళకి మీరు ఒక మంచి రెమెడీ చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ఖచ్చితంగా సూపర్ రెమెడీ. అప్పుడు ఇలా అంటే మిరాకిల్ జరగాలి. మనం వచ్చిన డబ్బు సరిపోతుంది మనకి, ఎగస్ట్రా రావడానికి అప్పు బాధించాలి. కాకపోతే భగవంతుడు అనుగ్రహించేది మిరాకిల్ జరుగుతూనే. కష్టపడతారు, ఎంతో కష్టపడతారు, తీర్చడానికి ప్రయత్నిస్తారు, ఎంతకీ తరగట్లేదు, అప్పులు పెరుగుతున్నాయి తప్పితే తగ్గట్లేదు అన్న వాళ్ళకి మంచి రెమెడీ అంటే మిరాకిల్ గా డబ్బు వచ్చేటట్టు ఏదో విధంగా వచ్చేటట్టుగా చేస్తేనే అది జరుగుతుంది అనమాట. అలాంటి ఫలితం అన్నది జరగాలి. కొంతమంది చేస్తుంటారు, చేసిన తర్వాత ఎవరో వాళ్ళ తాతల నాటిది ల్యాండ్ ఏమో ఉండిపోయింది, ల్యాండ్ ఉండిపోయింది, మీ పేరు మీకు కూడా కొంచెం వాటర్స్ అని చెప్పి 5 లక్షలు అంటే తెలియదు. అంటే అలాంటి మిరాకిల్ జరగాల్సిందే. 5 లక్షలు ఇచ్చి అప్పు కట్టుకోవడం ఏదో విధంగా ఏదో ఉండదు అనమాట, వచ్చేస్తుండే విధంగా అట్లుంటది. ఓకే, అలా ఏం చేయాలి, ఇంకైతే ఏదైనా రుణ బాధలు దొరకడానికి అంతే. ఆ రుణ బాధలు దొరకడానికి ఏం చేయాలి చూసుకున్నాం. ముందే మా స్వామి ధ్యానం చేసి ముందు స్వామి చేసినప్పుడు సుముఖ శబరిగిరీషణ రియాసతున జ్యోతిస్వరూపం మహావతి మహాపతి భాగ్యపుత్రం సుపరశురామదేమో వల్లభాయన స్వామి చేసిన. ఏదైతే రుణ బాధలు దొరకడానికి ఒక చెట్టు రసం అనుకో, చెట్టు నుంచి వచ్చిన అదే రెడ్ శాండిల్వుడ్ అంటే ఎరుపు సంబంధించిన రుణ బాధ పోవడానికి. ఎప్పుడైనా రుణం తీర్చండి మంగళవారం రోజు తీరుస్తూ పోతుంటే మారుతుంటే రెడ్ కలర్ అనమాట, మంగళవారం పూజకు సంబంధించి. ఎప్పుడైనా సరే మీ చుట్టుపక్కల ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అనుకోని, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలోకి వెళ్ళేసి కొంచెం ఉప్పు, ఒక 1 కేజీ ఉప్పు అనుకోండి, దాంట్లో కొన్ని మిరియాలు వేసేసి రెడ్ కలర్ ఉన్న ప్రమిద, మట్టి ప్రమిద తీసేసుకొని ఇలాంటి ఒక రెడ్ శాండిల్ ఆయిల్ ఉంటాయి కదా, రెడ్ శాండ్ ఆయిల్ ఉంటుంది, రెడ్ శాండ్ ఆయిల్ అనమాట. అంటే కొంచెం ఆయిల్ రెడ్ శాండ్స్ వేసేస్తాం, వేసేస్తే అది మనం తీసుకుంటాం అనమాట. చందనం ఆయిల్ ఎలా ఉంటుందో ఇది రెడ్ శాండ్ ఆయిల్. ఇది ఈ ఆయిల్ తోటి ఆ ప్రమిదలో ఆయిల్ పోసేసి మనం పువ్వొత్తిగా ఒత్తేయాలి. రెడ్ కలర్ క్లాత్ తీసుకొని, రెడ్ కలర్ క్లాత్ దాన్ని ఒత్తిగా చేసుకొని పువ్వొత్తిగా చేసుకొని దాని పైన మనము దీపారాధన చేసినట్టయితే, దీపారాధన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో పెట్టొచ్చు, లేదు అంటే ఎక్కడ వేప చెట్టు దగ్గర పెట్టొచ్చు, లేకపోతే పర్టికులర్ గా గుడి ఉండాలా, లేకపోతే ఎక్కడైనా యూనివర్సిటీ అంటే మర్రి చెట్టు దగ్గర పెట్టొచ్చు. అట్లా ఉప్పు వేసేసి కొన్ని మిరియాలు వేసేసి దాని మీద రెడ్ కలర్ కింద ప్రమిద కింద ఉప్పు మిరియాలు కలిపి వేసేసి పెట్టాలి. వేసేసి దాని మీద ప్రమిద పెట్టేసి దాని మీద ఆయిల్ వేసేసి దాంట్లో రెడ్ కలర్ క్లాత్ ఒత్తిడి వేసేసి వెలిగించేసి స్వామివారి రుణబాధ విముక్తికి సంబంధించిన యూట్యూబ్ లో కొట్టేసి వచ్చేసాయి రుణ విముక్తి సూత్రం అని, రుణ విముక్తి మంత్రం అని, గూగులే గురువు అంటుంటాను కదా, గురువులు అందరూ కొన్ని చెప్పారండి. అంటే ఇలా ఎన్ని వారాలు చేయాలంటారు? అంటే ఒక 9 మంగళవారాలు చేస్తే, మంగళవారమే చేయాలి, ట్యూస్డే రోజు చేయాలి. వీలైతే మార్నింగ్ 6 to 7, 6 నుంచి 7 మార్నింగ్ చేయండి, బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంతే చేసి ఒక 70 ప్రదక్షిణాలు చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లో ముట్టిస్తాయి, 70 ప్రదక్షిణాలు చేయాలి. అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయం ఉంటుందన్నమాట, ఆడ చేయొచ్చు. అలా చేసుకోవచ్చు. అయితే గురుగారు మీరు చెప్పినట్టుగా 9 మంగళవారాలు చేసుకుంటూ 70 ప్రదక్షిణాలు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లో, మరి అది కాకుండా ఇంకెక్కడన్నా చేసుకోవచ్చు అంటారా? సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లో అంటే మనకు అవకాశం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, లేకపోతే మర్రి చెట్టు అని చెప్పాను కదా, మర్రి చెట్టు దగ్గర చేసుకోవచ్చు, వేప చెట్టు దగ్గర చేసుకోవచ్చు. ఏ గుడిలో అయినా మర్రి చెట్టు ఉన్నా అక్కడ చేసేసుకోవచ్చు. వేప చెట్టు దగ్గర చేసుకోవచ్చు, లేదా మర్రి చెట్టు దగ్గర చేసుకోవచ్చు. వేప చెట్టు కుజుకు సంబంధించింది, మర్రి చెట్టు యూనివర్సిటీ అన్ని ఇచ్చేది కాబట్టి ఇక్కడ చేసి దానికంటే 70 ప్రదక్షిణాలు చేయాలి, దీనికంటే 70 ప్రదక్షిణాలు చేయాలి. అది సూపర్ గా సక్సెస్ అయిపోతుంది. మీ ఏదో విధంగా మిరాకిల్ గా
డెఫినెట్ గా వాళ్ళకి ఆ సమస్యల నుంచి బయటపడతారు. బయటపడిపోతారు. కాకపోతే ముఖ్యమైనది ఇది ఇక రెడ్ శాండల్ ఆయిల్ తీసుకోవాలి, చేసేసేయాలి అంతే, రెడీ కదా. ఓకే, గురుగారు చెప్పినట్టుగా నిజంగానే మీకు ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇలా రెడ్ శాండిల్ ఆయిల్ తో గురుగారు చెప్పిన రెమెడీ కనుక చూసారు కదా, నిజంగానే మనకు అప్పుల బాధలు ఉన్నాయి, మనకు చాలా సమస్యలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు గురుగారు చెప్పినట్టుగా రెడ్ శాండిల్ ఆయిల్ తో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్ళి గురుగారు చెప్పిన రెమెడీ ఫాలో అయింది. 9 వారాలు చేస్తే డెఫినెట్ గా మీకు ఫలితం కనిపిస్తుంది అంటున్నారు. ఇంకా ఏదైనా సమస్యలు, ఇంకా లేదు గురుగారు మీరు చెప్పారు మేము చేసాము, మాకు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు కింద నంబర్ ని సంప్రదించగలరు. గురుగారు వారికి మంచి రెమెడీ చెప్తారు. అంటే ఎక్కడన్నా మనం చేసిన దాంట్లో లోపాలు ఉండొచ్చు, అది ఏంటి, ఎలా చేసాము ఏంటి అనేది కూడా మనం కనుక్కోవచ్చు. కాబట్టి కింద నంబర్ ని సంప్రదించండి. గురుగారు చాలా చక్కగా చెప్పారు.